దేనికోసం అభిషేకించబడ్డాడు యేసు ప్రభువు వారు? మరణించడం కోసం, పస్కా బలి పశువుగా వధించబడటం కోసం. దావీదు ఎందుకు ఉండబడ్డాడు? రాజ్యాన్ని పరిపాలించడం కోసం, రాజుగా ఉండటం కోసం సమూయేలు ప్రవక్త ద్వారా దేవుని మాట ద్వారా ఎన్నుకున్నాడు. ఎలాగనుకున్నాడంటే తైలపు కొమ్మును తీసుకొచ్చి ఆ తైలపు కొమ్ము ఆయన నెత్తి మీద పోసి ఆయనను అభిషేకించాడు. దావీదును సేకరించాడు రాజ్యము కోసం. మరి కొమ్ముని ఎందుకు ఎన్నుకున్నాడు? ఒకటి, తైలపు ఎలా ఉండడం, తైలము శ్వాసను కోరుతూ ఉంటుంది. కొమ్ము ఎందుకు ఎన్నుకున్నారంటే కొమ్ము రాజులకు గుర్తుగా ఉంది. చూద్దామండి, ఇది ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంటుంది చక్కగా. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం 12వ వచనంలో నీవు చూచిన 10 కొమ్ములు 10 మంది రాజులంట. దేవునికి స్తోత్రం. ఒక విచిత్రమైన జంతువుని చూపిస్తాడు దేవుడు. ఆ జంతువుకి 10 కొమ్ములు చేయట. ఈ 10 కొమ్ము ఏంటంటే కొమ్ములన్నీ కూడా రాజులతో సమానం. కొమ్ము అంటే రాజు. కొమ్మిటి పొడితే మనం ఉంటామండి, ఉన్నాం కదా. కొమ్ము అంటే వాడిగనది. రాజుని చూస్తే అందరూ భయపడరా? రాజుని చూస్తే అందరూ భయపడతారు. కొమ్ము అంటే రాజు. 10 కొమ్ములు 10 రాజులు. ఇప్పుడు ఏం తీసుకొచ్చాడు సమూయేలు గాను? తైలపు కొమ్ముని తీసుకొచ్చి కొమ్ముతో ఆయనను అభిషేకించాడు దావీదుని. కొమ్ము అంటే రాజు. రాజు అంటే అధికారము. దేవుని అధికారముతో నిన్ను ఈ రాజ్యానికి రాజుగా దేవుడే నిన్ను అభిషేకిస్తున్నాడని ఆ గుమాడించే తైలముతో, ఆ తైలపు కొమ్ములో వేసుకున్న ఆ తైలముతో దావీదును దేవుడు అభిషేకించాడు. దేవునికి స్తోత్రం. ఎవరు అభిషేకించారు? రాజు అయిన దేవుడే దావీదుని అభిషేకించాడు. అధికారముతో, దేవుని అధికారముతో నేను అభిషేకిస్తున్నానని. ఆ కొమ్ము రాజులకు సాదృశ్యం కాబట్టి ఆ రాజు అధికారముతో నిన్ను అభిషేకిస్తున్నాను. దావీదుని దేశానికి రాజుగా అభిషేకించాడు. అంటే సేకరించటం. రాజుగా నిన్ను ఎన్నుకున్నాడు, సేకరించాడని చెప్పటం. ఇది రాజుకు గుర్తు. మరి చాలా చోట్ల అభిషేక తైలపు పండుగలు చేస్తున్నారు. నేను అసలు విషయానికి వస్తాను. అభిషేక తైలపుల పండుగలు పెడుతున్నారు, చాలా చోట్ల పెడుతున్నారు. వెళ్ళిన చోట ప్రతి చోట ఏం చేస్తున్నారు? నూనె కథకాస్తుంది ఎత్తి మీద పూసేసి పొమ్మంటున్నారు. ఏమంటే ఇది అభిషేకం అంటారా? చెప్పండి. దేవుడు ఆజ్ఞ లేనిదే మనం అలాగే ఎన్నుకొచ్చా? ప్రతి ఒక్కరి నెత్తి మీద కథకాస్త తైలం పోసేయటం, ఓ 2 కేజీలు పెట్టడం, ఆ నూనె గిన్నెలు ఇలా ముంచడం, పట్టుకెళ్ళి పోసేయటం. మామూలు సర్వసాధారణమైన కొబ్బరి నూనె. దేవుడు ఇలాగ ఎన్నుకోమన్నాడంటే అభిషేక తైలానికి ఒక ప్రత్యేకత ఉంది కదా.